నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కొర్వగల్లీలో గల తాలూకా మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన మిత్రమండలి కార్యవర్గ ఎన్నికల సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాలి రవి, ఉపాధ్యక్షులుగా రావుల పోసెట్టి, ప్రధాన కార్యదర్శిగా పెదకాపు గజ్జరం, కోశాధికారిగా కార్కం వినోద్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా బందెల శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాపై ఉన్నటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి విషయంలోనూ సంఘ పురోగతికి నా వంతు కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే గురువారం బతుకమ్మ సంబరాలను సంఘం తరఫున ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ బైన్సా పట్టణము మున్నూరు కాపు తాలూకా సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మున్నూరు కాపు మిత్రమండలి సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందరూ సభ్యులు ఏకగ్రీవంగా మొదటగా నన్ను ఈ మున్నూరు కాపు మిత్రమండలి బైన్సా పట్టణానికి అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే ఈ 2 సంవత్సరాల్లో నాతోటి ఏకగ్రీవమైనటువంటి గజరాం సార్ జనరల్ సెక్రటరీ మరియు వినోదన్న కార్యగాం క్యాషియర్, తర్వాత డెవలప్ పోషెట్టి ఉపాధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ ఒక మంచి టీం ఏదైతే ఉందో మన ఆడే కమిటీ అయితే మన పెద్దలు మురళీ సార్, తర్వాత పోషెట్ సార్ వాళ్ళందరూ సలహా సూచనతో రాబోయే రోజుల్లో మిత్రమండలి యొక్క ప్రాధాన్యతను, తర్వాత పనును మా శాయశక్తులా పనిచేస్తూ మంచి మిత్రమండలి పేరు చేస్తామని ఆశిస్తూ భావిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. 9/9/2024 సంవత్సరంలో మున్నూరు కాపు సంఘం కోర్వగల్లీలో ఏర్పాటు చేసిన మిత్రమండలి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రాథమిక సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ